హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండగ మొదటి రోజనమాట. నేను ఈ వీడియోలో ఏమేమి చేసుకున్నాను అనేసైతే వీడియోలో అయితే చూస్తారు. వీడియో అయితే బాగుంటుందబ్బా! ఇంకా లెంత్ కూడా చాలా తక్కువుంది కదా! ప్లీజ్ అందుకని చెప్పి నా వీడియోనైతే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. వీడియో చాలా బాగుంటది నిజంగా చెప్తున్నా. ఇంకా అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడైతే మా మామయ్య చేను కోసం అని చెప్పి ముందుగానే పిండి సంచులు కొని ఉంచుకున్నారనమాట. మేము ఆటో తీసుకొని వస్తాం కదా! ఊరికొచ్చినప్పుడు తీసుకెళ్ళి పొలం దగ్గర చల్లడానికి అవుతదని చెప్పేసి తీసుకొచ్చి ముందుగా పెట్టుకున్నారు. అయితే ఇంకా పండుగ రోజే మా మామయ్య అయితే తీసుకెళ్ళిపోయి చల్లిద్దామని చెప్పి మా ఆయనతోటి ఆటోలో అయితే వేయిస్తున్నాడు. అయితే ఆ రోజు ఇంకా తీసుకెళ్ళిపోయి మా ఆయన, మా మామయ్య అందరూ కలిసి పొలానికైతే పిండి జల్లి చల్లడానికైతే వెళ్లారు. ఇంకా తర్వాతొచ్చేసి నేను మొదటి రోజు రంగులు లేక ముగ్గునైతే సింపుల్‌గా వేసుకున్నాను. కలర్స్ అయితే లేవన్నమాట. పోయిన సంవత్సరం తెచ్చిన కలర్స్ ఉంటే కొంతవరకు ఏసినా. ఇంకా తర్వాత రోజుకు తెచ్చుకోవాలని జెప్పేసి ఇంకా అక్కడి వరకు సరిపెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి రంగుల పని, ముగ్గుల పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర అయితే పూజ చేసుకోవాలి గదా! అని జెప్పి మొత్తం అన్నీ గూడా దేవుడి సామాన్లు తీసి కడుక్కొని గుడినైతే మొత్తం నీట్‌గా చేసుకొని ఇంకా దేవుడి పూజ అయితే చేసేసుకున్నాను. నేనైతే ఈ రకంగా దేవుడి గదినైతే అలంకరించుకున్నానబ్బా! నాకు దేవుడి పూజ చేసుకోవడం చాలా ఇష్టము. ఇంకా చాలా మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా మా తెలంగాణలో అయితే మేము మొదటి రోజు సంక్రాంతి రోజైతే మేము జొన్న సద్ద రొట్టెలు, చిక్కుడుకాయ కూర చేసుకుంటాము. ఇంకా అందులో వచ్చేసి ఖచ్చితంగా నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటామనమాట. ప్రతి ఒక్కరు గూడా నల్ల నువ్వులు తెచ్చుకొని దాన్ని వచ్చేసి కూరలో వేసుకుంటాము. ఇంకా రొట్టెలలో గూడా వేసుకొని తింటారనమాట. ఇంకా తర్వాత నువ్వులు దంచుకొని, ఆ నువ్వులను గూడా తలకు గూడా పెట్టుకొని స్నానం జేసుకుంటాము. ఈ 3 రోజులు కూడా. నేనైతే ఇక్కడ చిన్న తాంబేలు కొనుక్కున్నానన్నాను కదా! దాన్నైతే ఈ రకంగా డెకరేషన్ చేసుకున్నాను. పువ్వులైతే లేకుండే. ఇంకా ఇంటి దగ్గర దొరికిన పువ్వులతోటి అట్లా చేసుకున్నాను. ఇక్కడ మేమందరం కలిసి సంక్రాంతి పండగ స్పెషలు చెల్లెళ్ళు, పిల్లలు అందరం కలిసి ఉన్నాం కదా! ఒక దగ్గరనే. ఇంకా అందరం కలిసి సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అప్పుడప్పుడు అనుకోకుండా అయితే సినిమా కోసం అయితే బయలుదేరి వెళ్ళామనమాట. అక్కడికి వెళ్లి చూస్తే ఏమైందంటే, థియేటర్‌లన్నీ గూడా సినిమా హాల్ మొత్తం ఫుల్ అయిపోయిందంట. టికెట్స్ ఏవి గూడా బయట నుంచి అమ్మట్లేదంట. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలంట. ఇంకా మా పిల్లలందరూ బాగా డిసప్పాయింట్ అయ్యారు. మేము కూడా అట్లాగే మాకన్నా మా ఆయన ఇంకెక్కువ అయిపోయారనమాట. అంటే ఆయన చిరంజీవి ఫ్యాను. ఇంకా తప్పదు కదా! చేసేదేం లేక రిటర్న్ అయితే మామూలుగా ఇంటికి ఇంకా సామాన్లు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇంకా కలర్స్ లేవు కదా! నెక్స్ట్ డేకి అందుకని చెప్పి ఇంకా కలర్‌లయితే తీసుకున్నాను నేను. చెల్లెలు వాళ్ళ పిల్లలకి చెప్పులు లేవని చెప్పేసి వాటినైతే తీసుకుంటుంది. ఇంకా దేవుడి పూజకు మళ్ళీ పువ్వులు కావాలని చెప్పేసి పువ్వులు మిగతా సామాన్లు ఏవేవి లేవో అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడొచ్చేసి ఈ ముగ్గు ఉంది కదా! ఇదైతే చెల్లెలు వాళ్ళు వేశారు. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా చెల్లి వాళ్ళందరూ గూడా ఉన్నారు. నేను, నా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తర్వాత మా అన్నయ్య వాళ్ళ భార్య అన్నమాట మా వదిన. అంటే పెదనాన్న వాళ్ళ కోడలు. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన కాబట్టి రొట్టెలు అయితే తింటున్నాను. నేను ఒక్కదాన్ని తినకుండా మా చెల్లె వాళ్ళకి అందరికి గూడా తినిపిస్తున్నాను. అమ్మ వచ్చి "చెల్లెలు తినలేదు చూడమ్మ, చెల్లెలికి గూడా తినమని చెప్పు" అనేసి అంటుంది. అయితే నేనైతే "చూసినావా శివ, నీవే ఇష్టం అమ్మకి, మేమందరం ఇష్టం లేదు చూడు. నాకైతే ఏం చెప్పట్లేదు, నీకే చెప్పింది అమ్మ" అని చెప్పేసి అన్నాను. అంటే మేము సరదాగా అనుకుంటా ఉంటాము అట్లా. ఆహ్, మా అమ్మని ఆట పట్టిస్తుంటామనమాట. కానీ నిజం చెప్పాలంటే మా అమ్మకి మేము ముగ్గురం గూడా సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. అందరిని ఒకేలాగా చూస్తది మా అమ్మ అయితే. ఇంకా పండుగకైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే మా చెల్లెండ్లు, మా మరుదులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడ చూస్తున్న ఈ బుడ్డదైతే చిన్న చెల్లెలు వాళ్ళ కూతురు. ఇంకా నా తర్వాత ఇంకో చెల్లెలికైతేనేమో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇంకా ఇప్పటి వరకు మా ముగ్గురు పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలతోటే మా ఇల్లయితే లొల్లి ఉండేది. ఇంకా ఈసారి మా చిన్న చెల్లెలు వాళ్ళ పాప గూడా యాడ్ అయింది గదా! తను ఇప్పుడే స్టార్టింగ్ మాటలొస్తున్నాయన్నమాట. మామూలుగా అరుస్తా ఉంది. అయితే మేము మా లొల్లిలో పడి
మాటల్లో పడి తనని పట్టించుకోవట్లేదని చెప్పేసి తను మధ్య మధ్యలో కేకలు కేకలు పెట్టి నన్ను కూడా చూడండి మీరందరూ అన్నట్టుగా అరుస్తుంది. మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే అందరం కలిసి. ఇంక నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి ఈమెను కూడా సంధాయించాల్సి వస్తది మేమందరము. సైలెంట్‌గా ఉండు నాన్న, అక్కడ ఉరకకు, ఇక్కడ ఉరకకు అని వీళ్ళందరిని ఇట్లా చెప్తున్నాము. ఆమెకు కూడా చెప్పాల్సి వస్తదనుకుంటా. అంత బాగా అరుస్తా ఉంది. ఇప్పుడు ఇంత చిన్నగుంది గట్టి గట్టిగా అరుస్తుంది. ఇంకా పెద్దగా అయిపోతే ఇంకెంత అరుస్తదో ఏమో! ఇంకా అమ్మా నాన్నలకైతే మేము ముగ్గురమే కాబట్టి మేమైతే ఈ పండగకైతే అందరం ఖచ్చితంగా వస్తాము. అన్ని పండగలకైతే ఒకరుండరు గానీ ఈ పండగకైతే అందరం ఒక దగ్గరనే ఉండి చేసుకుంటామన్నమాట. కలర్స్ వేసుకొని ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా మా ఆయన వచ్చేసి సినిమాను మిస్ అయిండని చెప్పేసి మమ్మల్ని అందరిని తీసుకొనొచ్చిండు గానీ మా ఆయన మనసాగట్లేదు. ఫోన్‌లో అయితే ఒక టికెట్ బుక్ చేసుకొని ఇంక ఆయన సినిమాకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మేము మాత్రం ఫీల్ అయిపోయి మడసంగా కూర్చున్నాం.